రే పాపకు మామిడికాయలు పంపించినావరా? నేను వీటికి తోటలోకి వచ్చినాను. సరే 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 సరేలే. రే రాజయ్య, అయ్యా వాడెక్కడవే? శని చెట్లకు పైపులు మారుతానయ్యా. ఏడున్నాడో పిలిచిపో. పిలుస్తానయ్యా. అన్నా వస్తాడా వస్తాడా? అయ్యి వచ్చినాడా? అయ్యా 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 ఏమయ్యా? ఏమయ్యా? ఎండ విపరీతంగా ఉంది, నీళ్ళు తాగండి. సరే అయ్యా. నీళ్ళు తాగుతురా అన్నా. పట్టు నీళ్ళు తాగు, ఎండ విపరీతంగా ఉంది. చల్లగా ఉన్నాయన్నా. హలో, మందులా? అదే వస్తాడని రా, కొచ్చేరుకు వస్తాడా? చూతివా అయ్యా, మన కోసము ఫ్రిడ్జ్ నీళ్ళు తెచ్చినారు చూడరా. అయ్యా చాలా మంచివారురా, నీకేం తెలుసు? ఫ్రిడ్జ్ నీళ్లు తెస్తానే మంచోడైపోయినాడు అయ్యా. నీకేం తెలుసురా అయ్యా? నేను అయ్యతావ ఎన్నో ఎనిమిది పని చేస్తాడా. పని చేసేవాళ్ళు కూడా సొంత మనుషులుగా చూసుకుంటాడు అయ్యా, సొంత బిడ్డలగా చూస్తారా. నీకు అట్లేలే తెలిసేది, నీళ్ళు ఇస్తానే మంచోడు అనుకుంటున్నావు. పనుల్ని యజమానులు ఎట్లా చూసుకుంటారో నాకు తెలియదు అనుకుంటావా? నేను ఏదైతే పని చేసినప్పుడు చూడలేదు అనుకుంటువా నువ్వు? నీళ్ళు ఇస్తానే మంచోడు అనుకుంటున్నావు నువ్వు. నిన్న మొన్న వచ్చినావు, నీకు తెలదలేరా? కాని కాని నీకు తెలుస్తుంది ముందు ముందుకి. సరేలే, నీకు తెలదా చూస్తూలే. రే రే నా అయ్యో పిలుస్తా అన్నా. ఏమయ్యా? ఏమైందోనే? అయ్యా అయ్యా ఏమైందయ్యా? ఏమైందయ్యా? అయ్యా 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 ఏమైందయ్యా? ఏమయ్యా? అయ్యా అయ్యా జోబీలో మాత్రం ఉన్నట్లేరా? మాత్రం ఉన్నాడు చూడన్నా. ఏమైందోనే? తిన్నా బిరిబిరా. అయ్యా వేసుకోయా, వేసుకోవయ్యా. నీళ్ళు పోయి నీళ్ళు తాగా, నీళ్ళు తాగా, నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. ఏమయ్యా? అయ్యా అయ్యా ఏమైందయ్యా? ఏమైందయ్యా? అయ్యా అయ్యా చూడయ్యా, ఇప్పుడు ఎట్లుందయ్యా? ఏమైందోనే అన్నా? ఏమయ్యా ముందుగానే చెప్పాలి కదా. అయ్యా అయ్యో చూపించుకోవాలయ్యా, ముందుగానే జాగ్రత్తగా చూపించుకోవయ్యా. దయ్యానికి మీరు వచ్చినారు ఉండారు కాబట్టి సరిపోయారు. ఏమైందయ్యా? ఏమో అప్పుడప్పుడు నొప్పి వస్తుందిరా, ఆరోగ్యం సరిగ్గా లేదు. అయ్యా ముందుగానే చూపించుకోవయ్యా, మీరు బాగుంటే మేము బాగుంటామయ్యా. నాకేం పర్వాలేదు లేరా. మీరు అన్నం తిన్నారా? తిన్నామయ్యా. సరేరా, పని చూసుకోపోనరా. సరేలేవయ్యా, కొంచెంసేపు ఉండి మళ్ళీ పోయి పని చేసుకుంటాం లేవయ్యా, నీకు ఎట్లనే ఉంటామయ్యా. అంతే, నాకేం పర్వాలేదు లేరా. నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంటికి పోతాను. సరే అయ్యా, ఆరోగ్యం జాగ్రత్త అయ్యా. అయ్యకు అట్లా అంటే భయం అయిందిరా నాకు. కాదన్నా, నాకు తెలియక అడుగుతాను. నువ్వేంటికి అంత ప్రేమ చూపిస్తాండావు? నువ్వు కొత్తగా వచ్చినావు కాబట్టి నీకు తెలీదు అయ్య గురించి. అయ్యా పనిచేసేలా ఉందని తన సొంత మనుషులు గట్ట చూసుకుంటారా, నీకేం తెలుసురా? మనం పని బాగా చేయాలని చెప్పి అట్లా చూసుకుంటారు, నీకు అర్థం కాదు. నీకు ఎంత చెప్పినా తెలదలేరా, నువ్వు కొత్తగా. నీకే అర్థమవుతుంది నిదానంగా. భలే ప్రేమ చూపిస్తాడు పాపము. అయ్యతావా ఎన్నో ఏళ్ళ పని చేస్తాను లేరా, నువ్వేం చూసినావు లేదు. పోపా, ఎంతమందిని కూలోళ్ళని చూడలే నేను ఇట్లా చూసుకుంటేది. రా రా రా. సుబ్బయ్య ఏడ పని అని నిలిచిపోయిందిరా. అయి లేడా నీకు గుర్తుంటే కాదు. చేద్దాంలే, ఎంచే పని చేసేది ఎండకి. పగులలో పని చేస్తాను, ఇంకేమి 2 సేపు రెస్ట్ తీసుకొని ఇవే నువ్వు. అవి కంటే నీరు పెద్దదా ఆయన? అయ్యా మనం నమ్మినారా, మనం బాగా పని చేస్తే బాగా మర్యాద ఉంటుంది. అవుతావా ఇట్లా చెప్పద్దురా సుబ్బయ్య, పని చేసుకున్నాం పరా. చేద్దాంలేనా, 2 సేపు అన్నా ఉండునా. ఓనర్ కంటే నిన్ను పట్టేయలేదు కదనా. అయ్యో ఎట్లా చేసేది? ఇట్లా మాట్లాడుకోదురా మనము.
అయ్యో కానిలేప్ప అయ్యా ఇడి అయ్యో అయ్యో లేపా స్వామి కాదు బాగలేదు రెస్ట్ తీసుకోకుండా మళ్ళా వస్తున్నాడు ఏంది నా అయ్యి అంతాను రోజు సేపు కూడా ఊరికే ఉన్నాడే రే ఏం చేస్తాండారా? అయ్యా మళ్ళా ఏంటి కొద్ది అయ్యా, ఆరోగ్యం బాగాలేదు కదా అయ్యా, ఏంటి కొద్ది మళ్ళా? నాకు బాగుందిలేరా. ఈ వాసన, ఈ గాలి, ఈ మట్టి వాసన తాగలేకపోతే ఈ జీవి బతకలేదురా. మేమేం పని చేసుకుంటున్నాం లేవయ్యా, ఇది మామిడి చెట్లలో అంత గడ్డి ఉంటే దొరికేస్తాను పాదులని. నువ్వు రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఎందుకు కొద్దివయ్యా? నాకు రెస్ట్ అంటే ఈ వాతావరణము, ఈ గాలి, ఇది పిల్లప్పటి నుంచి పీల్చి దీనికి అలవాటు పడిపోయినానరా. ఏం సుబ్బయ్య, ఏం పని సరిగా చేయలేదంటనే? అది చేసుకుంటానయ్యా, ఎవరు చెప్పాయా? చూడు సుబ్బయ్య, నువ్వు సరిగ్గా పని చేయలేదంట. పని చేసుకో మరసంగా. పని చేయకోకుండా చెట్ల కింద పనుకుంటున్నావంట. లేదయ్యా చేస్తానని ఎవరు చెప్పాయా? ఎవరో చెప్పిర్లే. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే పండుకో, దానికి ఏమి ఇబ్బంది లేదు. నీకు ఆరోగ్యం బాగుండి సోమరిగా పని చేయకోకుండా పనుకుంటే నాకు నచ్చదు అట్లాంటి. లేదయ్యా మళ్ళా మాట్లాడతా. మనిషి అన్నాక పని చేయాలా, సోంబేరిగా ఉండి సోంబేరిగా తిని పనుకునేది కాదు. లేదయ్యా అన్నం తిన్నాను, అట్లా చెట్టు కింద తల వాల్చినానయ్యా అంతేను. నువ్వు తల వాల్చిండేది ఎందు వాల్చిండేది మాకు తెలుసు. మా స్నేహితుడు చెప్పా, వచ్చి రాజయ్య లేడని చెప్పి నువ్వు పని చేయలేదంటురువే. చేసినానయ్యా. మేము టౌన్కి పోయి మందులు ఎత్తుకొచ్చాకని పోయినాం రాజయ్య నేను. నిన్ను విడిచిపెట్టిపోతే నువ్వు ఉరివే పని చేయకపోతే ఎట్లా? జాగ్రత్త, పని మరసంగా చేసుకో. చేసుకుంటానయ్యా. ఏ రాజయ్య బాగా పని చేస్తాడంటే సుబ్బయ్య పనే చేయడు అతను. చూడే నీ గురించి సుబ్బయ్య తలదించుకుంటున్నాడు. ఆపొద్దు నా దగ్గర తలదించుకున్నాడు కాదు రాజయ్య. అయ్యా చేసుకుంటానయ్యా. ఏం చేసుకుంటావు సుబ్బయ్య? బడసంగా పని సన్నింక కష్టపడల్లా, కష్టపడితేనే చేస్తానయ్యా. యాపొద్దు కూడా నాతో రాజయ్య చెప్పించుకోలేదు. సరే అయ్యా. నీ గురించి కంప్లైంట్ వస్తుంది. మరసంగా చేసుకోండి పని. నేను టౌన్కి పోయి దానికి మందులు కొట్టేకి మందులు తీసుకొని వస్తాను. పని చేసుకోండి, పోండి పోండి. సరే అయ్యా. సరే అయ్యా. అయ్యొత్తే మళ్ళీ అడుతాడు. ఇవన్నీ క్లీన్ చేసి బాగా నీట్గా పని చేసుకుంటే అయితే మనకు మాట రాదు. నీట్గా చేద్దాం రా. సరే సరే అన్న. ఇవన్నీ ఎత్తాయి. క్లీన్ చేయి, ఇవన్నీ ఎదుర్కో. మళ్ళీ అయ్యా అడుతాడు. ఏంది నా అయ్యా పని చేసిన అట్లా మాట్లాడతాడు? మనం తప్పు చేసి అయిన అనకూడదురా. నిజం చెప్పరా, నువ్వు నిన్న పని చేసినావరా చెప్పు. నీ మగంలో చూస్తానే కనపడతాను నువ్వు పని చేయలేదు నిన్న. ఎందుకు ఊరికి అబద్ధాలు చెప్తారా? అయినంటావు. అయ్యా పని చేస్తే ఏడనర్రా, నాకు తెలుసు ఈ కథ. నిన్న నువ్వు పనే చేసిందా నాకు తెలుసు. ఆడ పని ఆడని చూడిపోరా. చూడిపో చెట్ల కింద చెట్లు అన్నీ అట్లే కొట్టేసినవన్నీ అట్లే ఉన్నాయి. చెమ్మలు చెట్టు కింద చూసినట్లే ఉన్నాయి, కత్తిరించినవన్నీ. అవన్నీ ఎత్తేసినావు, నువ్వేమన్నా ఊరికే అయినంటావు. పని చేసుకోనరా మనము. సుబ్బయ్య నీకు తెలదు, అవి చాలా మంచివారు ఆయన. ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఇస్తానే మంచోడు అనుకుంటాడు నువ్వు. ఎట్లా మాట్లాడినా చూసి ఎట్లా అరిచినాడు. ఊరుకో అన్నా, చూసినాం గాని రోజుసేపు అట్లా పనుకో అంటేనే ఎవరో చెప్పారంటే స్నేహితుడు ఆ ప్రకారంగా అరుస్తారన్నా అంత సన్నగా చెప్పొచ్చు కదా. మంచోడంట. ఊరుకోన్నా, మంచోడైతే అంత గట్టిగా ఎంట కడతాడు కానీ. ఊరుకోన్నా, నీకు మంచోడేమో. చాలా మంచోడు అయ్యా, నీకు తెలదరా. తప్పు చేసి కూడా పొక్క అవుతుందిరా. ఊరుకోన్నా, యజమానులు ఆడైనా కానీ కూలీలను అట్లే చూస్తారు కానీ. దాంతో కానీ పని చాలా ఉంది. పదంపా. సర్లే నా పదం రా. ఊరికే మాట్లాడుకుంటే టైం వేస్ట్ చేస్తాను. ఈ కట్లన్నీ చిల్లపల్లు ఉన్నాయి, ఇవన్నీ కొప్పేయి. సరే అన్నా. పని తీసుకో అన్నట్టు. సామాన్లు ఆడి పెడితే అర్థరా. సుబ్బయ్య ఇవన్నీ అగారని నిన్న చెప్పినా కదా నువ్వు. ఏడు వేడ పెట్టినావు, ఇట్లా చెప్తే అయ్యి అరసలేరా నువ్వు. ఒక పని జరిగి చేయురా సక్రమంగా. సర్లే అన్న, ఈరోజు చేస్తుండరు కానీ. ఏళ్ళ అట్లా కూర్చున్నావు? ఏనా ఏళ్ళరా బాధపడుతున్నావు? ఏమైంది? ఏం లేదన్నా, పాపకి పెళ్లి కుదిరిందన్నా. ఇప్పుడు ఇంకేం మంచిదే కదరా. మంచి కుటుంబము, వాళ్ళు వచ్చి నిన్న చూసిపోయినారన్నా. ఇప్పుడు కరెక్టే. పాప నచ్చిందన్నా? నచ్చిందన్నా, వాళ్ళు చేసుకుంటామన్నారు. నా పరిస్థితి నీకు తెలుసు కదన్నా, ఇంట్లో ఏంటివి లేవన్నా. ఎంత సింపుల్ గా చేయాలన్నా, ఎడని గుడితావు చేయాలన్నా కూడా ఖర్చులు చాలా అవుతుంది కదన్నా. దిక్కు తెలియదన్నా, ఎట్లా చేయాలో అందుకు అదే ఆలోచన అయిపోయింది. కాదురా, ఆ మాట నిన్న చెప్పింటే అయ్యకి చెప్పుతుంది కదరా. అయ్యకి చెప్తే ఏం చేస్తాడన్నా? నా ఊరుకోన్నా, నువ్వు అయ్యను ఊరికే వెనకేసుకొస్తావు కాదన్నా. మనట్లో పని చేసుకుంటే వాళ్ళకి ఇస్తారన్న వాళ్ళు. ఎంత బాగా చెప్తావన్నా.
మనతో పని చేపించుకునే వరకే అన్న వాళ్ళు మన గురించి అంతగా ఆలోచన చేయరు. మనల్ని ఏంటికి తెలిసిన అట్లా మెచ్చుకునేది వాళ్ళు. మనం బాగా పని చేయాలని నీకు తిక్కబట్టి అయ్యి మంచోడు అంటాడు. నా బాధ నాది. నిన్న అయ్య పని చేయలా చెట్ల కింద పనుకున్నాడు అంటే ఏంటి కనుకున్నావన్నా? ఈ యదార్థతోనే ఆలోచన ఎక్కువైపోయి ఏం పని చేసేకి కాలేదన్నా. ఎట్లా చేయాల, లెక్క ఎట్లా చూసుకోవాలా, ఎడని గుడితావు చేసి ఇల్లన్నా కూడా చాలా అవుతుంది కదన్నా. నా తావా రూపాయి లేదు. ఇదే ఆలోచన యదార్థతో చెట్టు కింద అట్లా పనుకోని ఉంటాన్నా. అది చూస్తే పని చేయలేదని అయ్యి ఎట్లా అంటే అట్లా మాట్లాడా. ఈ బాధ ఎక్కువైందన్నా. నేను ఏం చేయలేము, దిక్కు తెలియలేదన్నా నాకు. అయితే నేను మాట్లాడతాలేరా? ఏంది మాట్లాడతావన్నా? నిన్నే కదన్నా ఆ ప్రకారం కలిసినే. ఏంది మాట్లాడతావన్నా? అట్లా వాళ్ళు ఇస్తారనుకుంటున్నావా? నీ భ్రమ అంతే. చెప్పినా అర్థం చేసుకుంటే పరిస్థితిలో నువ్వు లేవురా, ఏం చెప్పినా కూడాను. అయితే నేను మాట్లాడతలేరా? అయ్యా అంత కఠినంగా మాట్లాడినారా నువ్వు అని అనుకుంటున్నావు కదా. అయ్యి సాయం చెప్తారా? నేను చెప్పేది నా మాట నమ్మరా? ఏంది చేస్తాలే అన్నా, ఊరుకో అన్నా. ఈ కాలంలో ఎవరుంటారన్నా? నువ్వు బాగా చెప్తావు. అయ్యి కదా నీకు తెలుదరా? అయ్యి గబ్బగా వచ్చినా కూడా అయ్యే మనసు అన్నా. నేనే ఎడని చూసుకోవాలంతే. ఈ యదారు ఎక్కువై పని చేయలేకపోతుండ నేను. నువ్వు ఎదారి పడద్దురా, నేను మాట్లాడతా అయితను. నీ కూతురుకు డబ్బుల గురించి నేను పెళ్లికి ఇప్పిస్తారా అయితను? నా మాట నమ్ము. ఎట్లా చేయాలో దిక్కు. నువ్వు ఎదారే పెట్టుకోవద్దు. ఎన్ని చెప్పినా నువ్వు అర్థం చేసుకోవు. నీ బాధ నీదే, నీ కథ నీదే, నీ ఎదారు నీదే. నా మాట నమ్మరా? అయితే నేను మాట్లాడతాను. ఫోన్నా చూసినాం కానీ ఇట్లాంటివన్నీ చానాను. కూలీలకు లెక్కిస్తారన్నా ఎవరన్నా పని చేసుకునే వాళ్ళకి? నువ్వు ఎంత చెప్పినా ఇప్పుడు ఇన్ని పరిస్థితుల్లో లేవులే. ఇప్పుడు ఆ కాలంలో ఉండేదన్నా. నీ ట్యాంక్స్ నీది, నీ కథ నీది. అయ్యంటే ఏమనుకోవడం? ముందు కాలంలో ఎవరైనా సాయం చేస్తా అంటారు. ఈ కాలంలో ఎవరున్నారు? ఊరుకో అన్న. అందరూ అట్లా లేరు. ఈ అయ్య కథ నీకు తెలుదు. ఉండర్లే, నువ్వు చెప్పేది కూడా కరెక్ట్. అట్లా వాళ్ళు ఉండరు. కాకుంటే ఈ అయ్య కథ నీకు తెలుదు. చాలా మంచివాడు ఆయన. ఏ రాజయ్య ఏం చేస్తాంటారు? అయ్యా ఇప్పుడే అన్నం తిన్నాము, రుంచేపట్ల నిలబడుకొని మాట్లాడుతున్నామయ్యా. ఏం రాజయ్య సుబ్బయ్య మడసంగా పని చేసుకుంటున్నాడా? చేసుకుంటున్నాడు అయ్యా. మొన్న కూడా ఏం జరిగిందంటే, నాకు అవన్నీ చెప్పొద్దు రాజయ్య. నాకు మొత్తం విషయం అంతా తెలుసు. దో సుబ్బయ్య ఏం కవర్ తీసుకో. చూడు, కవర్ తీసి చూడే. అయ్యా డబ్బులు ఉందయ్యా. అదే బిడ్డ పెళ్లి కుదిరిందంటే 1,00,000 రూపాయలు ఉంది దాంట్లో. వాడుకో, చేయిలు దించు సుబ్బయ్య. ఎందుకంటే నువ్వు నా దగ్గర పని చేసేవనివే. నేను నా ధర్మం అది. నాకు అయ్యక తెలుసురా, నేను చెప్తానే ఉండా. అయ్యకో మాట అన్నామని వేరే వాళ్ళు అనుకుంటాను రే ఇట్లా సుబ్బయ్య బిడ్డది పెళ్లి. నేను అందుకే చెప్తా సుబ్బయ్య, నీకు తెలుసు సుబ్బయ్య అయ్య కథ. అందరూ అట్లా వాడు కదా అయ్యా. వాళ్ళకి పని చేపించుకునే వాళ్ళు ఉన్నారు, కరెక్ట్ కాదంట. అయ్య కథ అలాది, ఊర్లో వాళ్ళందరి కథ అలాదే. అందుకే అయ్యా దేవుడు అయ్యా. నేను చాలా తావులు పని చేసినానయ్యా. మీ ఎట్లా ఉన్ని అడా చూడలేదయ్యా. మీరు కఠినంగా మాట్లాడితే ఏందేందో అనుకుంటాయ్యా. అన్నతో ఏందేందో చెప్తే క్షమించన్నా, నన్ను క్షమించయ్యా. అయ్యా నీకు ఇప్పుడు తెలియదు, పాపం కొత్తగా చేసినాడు. కోపం చేసుకోవద్దయ్యా. చూడు రాజయ్య, మన దగ్గర పని చేసినాడంటే మన కుటుంబ సభ్యుడు ఉన్నట్లే అతను. అయ్యా అడక్కనే సాయం చేసినారయ్యా. మీరు గొప్పోళ్ళయ్యా. డబ్బుదేంది సుబ్బయ్య? కొద్దిసేపు క్రితం నా చేతిలో ఉంది, ఇప్పుడు నీ చేతిలో ఉంది. సుబ్బయ్య, నా దగ్గర పనిచేసే వాళ్ళు ఇంట్లో పెళ్లి అంటే నా ఇంట్లో పెళ్లి కదా. అవతల మనసు కష్టాలు అర్థం చేసుకోలేకపోతే మనిషి జీవితం ఎందుకు సుబ్బయ్య? సూతివేరా అయ్యట్లా వాడు ఉంటాడా? నిజమే అన్నా. నేను చెబుతానే ఉన్నా కదా నీకు. నన్ను క్షమించయ్యా. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. సరేలే, అవన్నీ ఉన్నాయి. పెళ్లి పనులు మొదలు పెట్టు. డబ్బు తక్కువ వస్తే అడుగు. చూడరా, 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చినాడు, ఇంకా తక్కువ పోయితే అడగమంటున్నాడు. రే సుబ్బయ్య, అయ్యా భోజనాల ఖర్చులు నేను చూసుకుంటా. ఆ డబ్బులు బట్టలకును ఖర్చులకు పెట్టుకో. అయ్యా ఇన్ని ఇచ్చినారు కదా అయ్యా, పెళ్లి కూడా మీరే చేసింటే బాగుండయ్యా. చూడు రాజయ్య, నేను పెళ్లి చేస్తే ఫలానా యజమాని పెళ్లి చేసినాడు అని అంటారు. అదే సుబ్బయ్య చేస్తే తన కూతురు ఘనంగా పెళ్లి చేసినాడని చెప్పుకుంటారు. అయ్యా సంతోషంగా ఉందయ్యా. రాజయ్య, మీరు నా మనసులో మీరు ముక్కితే నాకు సరిపోదు రాజయ్య. సర్లే సుబ్బయ్య, పెళ్లి పనులు మొదలు పెట్టు. 10 రోజులు పనికి రాకపోతే మాని కానీ పెళ్లి పనులు చూసుకో. సర్లే, నేను పోయేస్తున్నా మడే. సరే అయ్యా. చూతివే, మా అయ్యగారు అంటే ఏమనుకున్నావురా? దేవుడు అట్లా ఎవర్రా? అందింది అన్ని ఎట్లా అంటాంటివే. అయ్యేమని ఇప్పుడు పనికి అయితే అయిపోతే 10 దినాలు నీ పెళ్లి పనులు చూసుకోపో అని చెప్పినా లేదా? క్షమించన్నా, తప్పుగా అర్థం చేసుకున్నాను. అందుకే నువ్వు రాజుపోగా, నేనే చూసుకుంటా తోటలో ఒక. నేను అయ్యి చెప్పినా నీకు ఇబ్బంది లేదు పో. డబ్బులు తక్కువ వచ్చినా కూడా ఇస్తాడు పొంగా. నేను చెప్తా అయితే దేవుడు అయ్యి అంటే నీకేం తెలుసు? సరే అన్న, ఇట్లా ఒళ్ళు అసలు నిజంగా నోట్లో కొట్టుకుంటారు ఇట్లా వాళ్ళు అందరూ త్వరగా మనకు. చాలా కఠినంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అందరూ యజమానులు ఒకటే రకంగా ఉండరన్నా.
ఏయ్ భగవంతుడు అనేవాడు పొద్దు మునిగి పొద్దు తెల్లాడుతుందంటే ఇలాంటి వాళ్ళు కూడా నూటికో కోటికో ఉంటారా. అందరూ నిజమే అన్న, ఈ కాలంలో ఎవరో అన్న ఇట్లుండేది, ఆయన ఇట్లా వాళ్ళు కూడా ఉండారన్న. ఇంకా సొంతం బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటాడు అయ్యా మనల్ని. సరేలే నువ్వు పోయి పెళ్లి పనులు చూసుకోపో. సరే అన్న, పోయేస్తా అన్న. తోటలో పని ఉంది, నేను చూసుకుంటా పో. అయ్యే ఎంతో మంచోడు, ఎంత అపార్థం చేసుకుంటే. మనిషిని కఠినంగా మాట్లాడానని తక్కువ అంచనా వేయకూడదు. గొప్ప వాళ్ళు ఉండారు ఇంకా ఈ కాలంలో.